బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ పుస్తకము 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కృపా సత్యములు దేవుని బిడ్డలకి, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, ఆయనని నమ్ము వారి జీవితంలో కృపా సత్యములు తోడుగా ఉంటాయంట. అంటే కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. అవును దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం నువ్వు ఎక్కడి నుండి వింటున్నా, ఆయన కృపా సత్యములు నీకు తోడుగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. అంటే కృపాసత్య సంపూర్ణుడైన దేవుడే నీకు తోడై ఉండి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఎవరు తోడున్నా లేకపోయినా భయపడకండి, కానీ దేవుడు మీకు తోడున్నందుకు దేవుని స్తుతించండి. ఎందుకంటే ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే కాపరి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు అంటే, కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, కృపా సత్యములు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన జలముల యొద్దకు, పచ్చిక గల చోట్లకు, ఆశీర్వాదకరమైన స్థలములకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి కృపా సత్యములు మీకు తోడుగా ఉన్నాయి. ఎవరు తోడు లేకపోయినా మీరు భయపడకండి. దేవుడే మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మంచి పచ్చిక గల చోట్లకు ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీరు సంతోషపడేటట్లుగా దేవుడు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ విధంగా ప్రభు నడిపించబోతున్నాడు. కనుక ఈ ఉదయకాలంన ఈ మాటను నమ్మండి. ప్రతిరోజు కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడంటే ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నీ మార్గములను సరళం చేస్తాడు. కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. కృపా సత్యములు మీకు తోడుగా ఉండును అని ఈరోజు మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం. అవునయ్యా, మీ కృప అయ్యా సత్యము మాకు తోడుగా ఉన్నప్పుడు అయ్యా ఇదిగో మేము ఆశీర్వదించబడతాం. చక్కటి మార్గంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అయ్యా విశ్వాసంతో నమ్ముతున్నారు, అవునయ్యా మీరు మమ్మల్ని నడిపించండి, మేము నడిచి, మేము పరిగెత్తి, మేము ప్రయాణము చేసి అలిసిపోయాము, మా వల్ల కావట్లే, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. మీ మార్గంలో, మీ నీతి మార్గంలో అయ్యా మీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చని ఎంతమంది అయితే విశ్వాసంతో నమ్ముతూ ప్రార్థిస్తున్నారో తండ్రి, వారిని మీరు నడిపించండి అయ్యా. వారిని జలముల యొద్దకు, ఊట యొద్దకు, పచ్చిక గల చోటికి వారికి మీరు తోడయుండి నడిపించమని, ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి మీ బిడ్డల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.